హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనకి పాల మీద వచ్చే మలై కానీ పెరుగు మీద వచ్చే మీగడ వాటితో ఇంట్లోనే ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఎలాగైనా టేస్టీగానే ఉంటుంది కదండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. జస్ట్ మనకి పాల మీద పెరుగు మీద వచ్చే మలై మీగడని స్టోర్ చేసుకోవడమే మెయిన్ ప్రాసెస్ అండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. పాల మీదది అలాగే పెరుగు మీదవి రెండు స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వీటితో నేను నెయ్యి ప్రిపేర్ చేస్తాను. సో ముందుగా దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకుంటాం. పాతకాలంలో అయితే చిలికే వాళ్ళండి. సో మిక్సీలో వేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది కాబట్టి మిక్సీలో చేసేస్తున్నాను. సో ఇందులో ఐస్ ముక్కలు వేయాలి, అలాగే కొంచెం చల్లనీళ్ళు కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనము. సో చూస్తున్నారు కదండి ఇలా. సో మనకి ఇలా ముద్దలాగా వస్తుందండి. సో ఇవే వెన్న అండి. సో వెన్న ముద్దలు అనమాట. సో బటర్ కావాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గా వాడుకోవచ్చు. మీకు బటర్ ఎందులో అయినా వాడుకోవాలి అనుకుంటే. లేదు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే నెయ్యి అవుతుంది. అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. సో దీన్ని మనము ఈ ముద్దల్ని వెన్న ముద్దల్ని చల్ల నీళ్ళల్లో వేసుకోవాలి. సో కొంచెం ఒక బేసన్లో ఐస్ వాటర్ ఇంకా ఐస్ ముక్కలు వేసేసి ఈ ముద్దల్ని అందులో వేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా. సో అంతా మన దగ్గర ఉన్న క్వాంటిటీ అంతా చల్ల నీళ్ళల్లో వేసి మిక్సీ పట్టేసి వచ్చిన ముద్ద అంతా ఇలా చల్ల నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. సో మనకి బటర్ మిల్క్ వచ్చింది కదండి, ఇక్కడ వీటితో మనము మురుకులు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే కర్రీలో వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నేనైతే మురుకుల్ని ప్రిపేర్ చేశాను. సో వాటి వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. టేస్ట్ చాలా బాగా వచ్చాయి. సో చూస్తున్నారు కదండి, మనం చల్ల నీళ్ళలో వేసుకున్నాము. వెన్న ముద్దలు రెడీ అయిపోయాయి. సో మీకు డైరెక్ట్గా ఇలా వాడుకోవచ్చు బటర్ కావాలి అనుకుంటే. సో నెయ్యి కావాలి అనుకుంటే వీటిని మనము థిక్ బాటమ్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి. సో మనం నెయ్యి ఎందులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో డైరెక్ట్ అందులోనే వేసేసుకోవాలి. సో కొంచెం థిక్ ఉన్నది చూసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అంతా నీట్గా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వీటిని వాష్ చేసి మనం గిన్నెలో వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో చూస్తున్నారు కదా ఇలా. వీటిని మనము వేడి చేసుకోవాలండి. సో తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేద్దాం. సో మెల్లగా ఇవి కరుగుతూ ఉంటాయి. సో చూస్తున్నారు కదండి, కరుగుతుంది. సో దీన్ని బాగా మరిగించాలండి. మరుగుతున్న కొద్దీ మనకి నెయ్యి అనేది వస్తుందన్నమాట. ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో చూస్తున్నారు కదా, అంత కరిగిపోతుంది. సో నెక్స్ట్ మెల్లగా బాయిల్ అవుతున్న కొద్దీ మనకి క్లారిఫైడ్ బటర్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో కొన్ని మనకు నచ్చిన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు అండి. కొంతమంది కరివేపాకు వేసుకుంటారు. నేను ఇక్కడ తమలపాకు వేసాను, అలాగే ఇలాచి లవంగం పట్టా కూడా వేసాను. సో అలా మీకు నచ్చింది అందులో వేసేసుకోవచ్చు అనమాట. సో కొంచెం బాయిల్ అవుతున్నప్పుడే వేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకి నెయ్యిలో దిగుతుంది. సో ఇలా కంటిన్యూస్గా కింద మాడకుండా స్టిర్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా ఇలా. సో మనకి నెయ్యి అనేది తేలుతుంది. చూస్తున్నారు కదండి ఇలా. కొంచెం సేపటికి చూస్తున్నారు కదండి, మనకి ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా ప్రెసిపిటేట్ అంతా కింద సెటిల్ అవుతుంది. సో అది కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఎక్కువ మాడనివ్వద్దండి. మాడితే మళ్ళీ నెయ్యి అంతా మాడిపోయిన ఫ్లేవరే వస్తుంది. కాబట్టి లైట్ బ్రౌన్ వచ్చే వరకు పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదండి ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది. చూసారు కదండి. ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు నచ్చిన దాంట్లో తీసేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చండి. సో ఇలా నేను గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టే. సో మీకు ఎందులో కావాలి అనుకుంటే అందులో స్టోర్ చేసేసుకొని మీరు స్వీట్స్లో వేసుకోవచ్చు, పిల్లలకి వేసుకోవచ్చు, మీరు డైలీ యూసేజ్కి వాడుకోవచ్చు. సో ఎందులోనైనా వేసుకోవచ్చు. సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము అంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది కదండి ఎంతైనా.
సో అంతేనండి, ఇది నెక్స్ట్ డేకి అండి. సో మంచిగా పూసలాగా మంచిగా వచ్చింది, చూస్తున్నారు కదండి నెయ్యి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలా పాల మీద కానీ పెరుగు మీద మీగడ మలై అంతా వస్తే కలెక్ట్ చేసుకొని ఇలా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్ బాగుంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఎంతైనా. సో మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.